ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయితే లైఫ్లో మీరు చాలా మిస్ అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ మీరు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లైక్ మీరు అన్కాన్షియస్ పడిపోయి రోడ్లో ఉన్నప్పుడు లేదా యాక్సిడెంట్ అయినప్పుడు మీ పక్కన వాళ్ళు మీ రిలేటివ్స్కి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్న మీ మొబైల్ అనేది లాక్లో ఉండొచ్చు లేదా ప్యాటర్న్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే ఎమర్జెన్సీ కాంటాక్ట్లు యాడ్ చేసుకుంటామో ఇన్ కేస్ లాక్లో ఉన్న వాళ్ళకి ప్యాటర్న్ తెలియకపోయినా ఎమర్జెన్సీ కాంటాక్ట్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మన రిలేటివ్స్ నెంబర్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయగలరు. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. ఫస్ట్ మీరు లాక్ చేసిన డివైస్లో ఎమర్జెన్సీ క్లిక్ చేస్తే సో ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఎటువంటి నెంబర్స్ ఏ నెంబర్స్ కూడా కనిపించదు, ఎంప్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ చూపించేయండి. సెట్టింగ్స్లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ అని సెర్చ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఓపెన్ అవుద్ది. సో ఇందులో మీరు నెంబర్ ఆఫ్ కాంటాక్ట్లు యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరైతే తొందరగా రెస్పాన్స్ అవుతారో అలాంటి నెంబర్లు యాడ్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్లో మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇలాగ నేను ఒక 3 నెంబర్స్ యాడ్ చేసుకున్నా. అగైన్ లాక్ చేస్తున్నా. ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎమర్జెన్సీ పైన క్లిక్ చేస్తే నాకు అనేది ఆ 3 నెంబర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.